Welcome to KK News. మొత్తం బ్యాక్గ్రౌండ్ కూడా వస్తుంది చక్కగా. రంజాన్ ఇంచుమించుగా ప్రవేశించే టైము, మత సామరస్యంగా రంజాన్ ముస్లిం సోదరులు సోదరిమణులు అందరూ కూడా ఆచార వ్యవహారాల్లో భాగంగా పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా తినకుండా రంజాన్ని కఠోరంగా పాటించి హలీం లాంటి ఐటెంని ఈవినింగ్ టైంలో తీసుకుని మళ్ళీ మార్నింగ్ కూడా తెల్లవారకు ముందే చేసి కంటిన్యూస్ 12 hours ఫాస్టింగ్ ఉండే సమయానికి బహుశా మత పెద్దలు కానీ పూర్వం చేసిన పెద్దలు ఈ ఐటెంని ఇలాంటి వాటిని బహుశా డిజైన్ చేసిన కారణం ఏంటంటే ప్రోటీన్ న్యూట్రిషియస్ వాల్యూస్, లేట్గా డైజెస్ట్ అయ్యే విధానం, కొంతసేపు ఈ ఉపవాస దీక్ష ఉన్నా కానీ శరీరానికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా బహుశా ఇది డిజైన్ చేసి ఉంటారు. దీన్ని విశాఖపట్నంలో 15 సంవత్సరాలుగా అందుబాటులోకి తెచ్చిన మన జుబేర్ గారు హైదరాబాద్ తాలూకా పార్సీ కల్చర్ని మన ముస్లిం సోదరులకి సోదరిమణులకి పరిచయం చేసి 15 సంవత్సరాలు అయిపోతుంది. చూడొస్తే నేనే 4-5 సంవత్సరాల నుంచి కంటిన్యూగా వస్తున్నాను, 5 years నుంచి. ఇది ఈరోజు శుభముక్తంగా భావించి ఓపెన్ చేయడం జరిగింది. దానిలో మేము కంటిన్యూగా భాగస్వామ్యం అయినందుకు మేము సంతోషంగా ఉన్నాము. ముస్లిం సోదరులకి రంజాన్ సందర్భంగా అంత ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు కలగాలని, ఆ మానవాళికి ఆ దేవదేవుడు అల్లా ఆశీస్సులు ముఖ్యంగా విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ పట్ల ఈ విడిపోయిన రాష్ట్రానికి మెండుగా ఆశీస్సులుండి రాజధాని నిర్మాణంలో కానీ వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమంలో కూడా విశాఖపట్నం పురోగమనం దిశగా పయనించే విధంగా ఆ దేవదేవుడు అల్లా ఆశీస్సులు ఉండాలని అందరూ కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమంలో మేము భాగస్వామైనందుకు జుబేర్ గారికి ఈ వ్యాపారం దేదీప్యమానంగా వెళ్ళి దినదిన ప్రవర్ధమానంగా ఇది మంచి లాభాలు తెచ్చిపెట్టాలని మా నవీన్ గారికి అందరికి కూడా, మా కార్యకర్తలు కానీ మిగతా ముస్లిం సోదరులు సోదరిమణులు అందరికి కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు, నమస్కారం. నుండి ఒక దిగ్విజయంగా మంచి విజయాన్ని సాధిస్తూ 15 yearsలో అడుగు పెట్టడం జరిగింది. ఈరోజు మా గురువర్యులైన సీతంరాజ్ సుధాకర్ గారు, దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్ గారు ఈరోజు వచ్చి నా స్టాల్ని ఓపెన్ చేసినందుకు నాకు నిజంగా చాలా ఆనందంగా, ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది 5వ సంవత్సరం ఆయన రావడం, నన్ను ఆశీర్వదించడం. ఇక్కడ రంజాన్ వాతావరణం చాలా హ్యాపీగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం జగదాంబ సెంటర్లో ఓపెన్ చేసేవాడిని. ఈ సంవత్సరం ఆసిన్మేట జంక్షన్ మన కేఏ పాల్ కన్వర్షన్ హాల్లో పెట్టడం జరిగింది. ఇక్కడ మనకి పార్కింగ్ ప్రాబ్లం కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు. పార్కింగ్ కోసం ముఖ్యంగా హ్యాపీగా ఎలాగైతే ఇక్కడ స్టూడెంట్స్ మన ఫ్యామిలీస్ ఒక గెట్ టుగెదర్గా మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలోనే మంచి కలయికతోనే ఒక ఫ్యామిలీ లైట్ పిటి పార్టీగా మంచి
పిక్నిక్ వాతావరణం, మంచి వాతావరణం ఇక్కడ క్రియేట్ చేసేవారు. అలాగే ఈ సంవత్సరం కూడా జరుగుతుందని మొత్తం మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్ కానీ, ఈ మన కాల్ సెంటర్ గ్రూప్స్ కానీ, ఈ ఫ్యామిలీస్ కానీ వచ్చి ఇక్కడ తింటుంటే వాళ్ళు తినిన తర్వాత బాగుంది అనగానే మనసు చాలా హ్యాపీగా, ఉదయం నుండి కష్టపడిన కష్టానికి ఫలితం దక్కినట్టుగా చాలా ఆనందంగా ఉంటుంది. ఈ సంవత్సరం కూడా అందరూ కలిసికట్టుగా నాకు బాగా సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దిల్సీ హైదరాబాదీ హలీం తరపు నుండి, మా గురువు గారి తరపు నుండి, అందరి తరపు నుండి రంజాన్ ముబారక్. సాంప్రదాయ వంటకాల్లో ఎంతో ప్రాముఖ్యత కలిగిన హలీం అనే వంటకం చాలా చాలా పురాతనమైన వంటకం. ఎందుకంటే అతి పవిత్రమైన రంజాన్ మాసంలో మాత్రమే దొరికే ఈ పవిత్ర హలీంని ఎంతో భక్తి శ్రద్ధలతో సుమారు గత 15 సంవత్సరాలుగా మన విశాఖ వాస్తవ్యులకి ప్రతి ఒక్కరికి కూడా సాంప్రదాయకమైన వంటకాన్ని ఎంతో అత్యంత రుచికరంగా హైదరాబాద్లో ప్యారడైజ్ హలీం ఎంతైతే ప్రాముఖ్యత చెందిందో అదేవిధంగా ఇక్కడ అంత ప్రాముఖ్యతమైన రుచికరమైన హలీంని మన విశాఖ వాస్తవులకు అందించాలనే గొప్ప ఆలోచనతో మా సోదరుడు జుబేర్ బాయ్ గత 15 సంవత్సరాలుగా కూడా విశాఖ వాస్తవులకి అందజేయడం జరుగుతుంది. కార్యక్రమానికి ఎన్నో ఏళ్ళుగా మాకు ఎప్పుడు కూడా లక్కీ హ్యాండ్, గోల్డెన్ హ్యాండ్ సాంప్రదాయకమైన వంటని మా గురువర్యులు, గౌరవ మన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వర్యులు గౌరవ సీతంరాజు సుధాకర్ గారి చేత ఓపెన్ ప్రారంభం చేసి ప్రతి ఒక్కరికి కూడా అందజేయడం ఆనవాయితీగా వస్తుందని తెలియజేసుకుంటూ, అలాగే ఈ యొక్క సదావకాశాన్ని విశాఖ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని, అలాగే భక్తి శ్రద్ధలతో ఈ రంజాన్ మాసం అంతా కూడా, ఎందుకంటే ఆ ప్రేయర్స్, ఆ ప్రార్థనలు కానివ్వండి, ఆ ప్రార్థన చేసుకునే సమయంలో ఈ పవిత్రమైన ప్రసాదం రంజాన్ని మాసంలో హలీం తీసుకోవాలని చెప్పేసి మీ అందరికి కూడా సభాముఖంగా తెలియజేసుకుని తెలుసు. ఓకే, రెడీ పెట్టావు సార్. సార్ ఆల్ ది బెస్ట్ బ్రో. ఓకే.